ప్రధాని మోదీ 12 ఏళ్లలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మోదీ సారథ్యంలో దేశం అభివృద్ధి పదంలో దూసుకెళ్తోందన్నారు. దేశవ్యాప్తంగా పూజలు చేస్తారని తెలిపారు. నెహ్రూ పరిపాలనా కాలాన్ని మోదీ అధిగమించారన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు బండి సంజయ్. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టి నిన్నటికి 4398 రోజులు నిన్నటికి. ఇది దాన్ని గతంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా సేమ్ ఇన్ని రోజులు ఈ దేశాన్ని పాలించారు. నెహ్రూ రికార్డును అధిగమించి ఇవాళ ముందుకు సాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ అన్ని దేవాలయాల్లో ఇవాళ పూజలు, అర్చనలు, ఆరతులతోని ఇవాళ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో బాగానే కరీంనగర్లో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు మహాశక్తి దేవాలయంలో కూడా కుంకుమార్చన పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఆరతి అర్చనలు నిర్వహించడం జరిగింది. గతంలో నెహ్రూ ప్రభుత్వంలో అవినీతి, అరాచకం, అసలు అభివృద్ధి జాడలేని ప్రభుత్వం అప్పుడు. కానీ ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, నిరంతరం 12 సంవత్సరాలు ఏ అవినీతి మచ్చ లేకుండా దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రధానిగా ఉంటున్నటువంటి నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అందించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకోవడం జరిగింది.